ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ 7 అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, చైనాకు చెందిన యుజ్వాంగిల్ అనే వ్యక్తికి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. దాంతో అతను హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అయితే 6 సంవత్సరాల వైద్యం తీసుకున్నాక తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు అయిపోతాయి. ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు తన డబ్బులు కట్టట్లేదు అని అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపేస్తారు. అయితే తనకు ఉన్న ప్రాబ్లం వల్ల తన బాడీలో వేస్ట్ అనేది బ్లడ్ లో కలిసిపోతుంది. ఇలా అయితే తను చనిపోతాడని ఇక చేసేదేమీ లేక ఇంట్లో దొరికే వస్తువులతో సొంతంగా డయాలసిస్ మిషన్ ని తయారు చేసుకుని వారానికి 3 రోజులు తన బ్లడ్ ని ఫిల్టర్ చేసుకుంటూ ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటాడు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 13 సంవత్సరాలు తన సొంత వైద్యంతో బ్రతికాడు. అప్పట్లో ఈ న్యూస్ చైనాలో చాలా వైరల్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIA సంస్థ హార్ట్ అటాక్ అనే ఒక కొత్త రకం గన్ని డెవలప్ చేసింది. ఒకవేళ మీరు ఈ గన్తో ఎవరినైనా షూట్ చేస్తే దీని నుండి ఒక పాయిజన్ షాట్ వెళ్లి అవతల వారి శరీరంలోకి ఇంజెక్ట్ అవుతుంది. అయితే ఇది తగిలిన చోట ఎలాంటి నొప్పి, గాయం వంటివి ఉండవు. కానీ ఇది శరీరంలోకి వెళ్లి వెంటనే కరిగిపోయి బ్లడ్ లో కలిసి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది. ఇలా చనిపోయిన మనిషిని పోస్ట్ మార్టం చేసిన ఆ టెస్ట్ లో నార్మల్ హార్ట్ అటాక్ అనే వస్తుంది. దీనివల్ల ఆ మనిషి హత్య చేయబడ్డాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉండేవి కాదు. అయితే కొంతకాలానికి ఈ హార్ట్ అటాక్ గన్ని అక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, శివ అయ్యదోరే అనే ఈయన్ను ఫస్ట్ ఈమెయిల్ ఫౌండర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఈయన తనకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడే ముందు ఉన్న ఈమెయిల్ ని రీక్రియేట్ చేసి అందులో ఎన్నో ఫీచర్స్ ని యాడ్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ఈమెయిల్ కనుగొన్నది ఎవరో మీకు తెలుసా? అతని పేరు రే టామ్లిన్సన్. ఇతను 1971లో ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఈమెయిల్ ని డెవలప్ చేసి అందులో సక్సెస్ అయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈజిప్ట్ దేశంలోని చట్టాల ప్రకారం ఆ దేశంలో ఎవరి కుటుంబంలో అయినా 2 మగవాళ్ళు ఉంటే వారిలో ఒకరు ఖచ్చితంగా మిలిటరీలో పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా చెల్లెళ్ళు ఉన్నా వాళ్ళు మిలిటరీలో పనిచేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడో ఒకప్పుడు ఇలా బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్స్ మీద వాటర్ ని స్ప్రే చేయడాన్ని చూసే ఉంటారు. అయితే మీకు ఈ డౌట్ వచ్చిందా? అసలు బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్స్ పైన ఎందుకు వాటర్ ని స్ప్రే చేస్తారని? దీనికి ఒక బలమైన రీజన్ ఉంది. అదేంటంటే బొగ్గు అనేది మిగతా వాటితో పోలిస్తే హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 2 బొగ్గు ముక్కలు రాసుకొని చిన్న నిప్పు అంటుకున్నా అవి పెద్ద మంటలుగా మారతాయి. అంతేకాదు ఆ మంటల్ని ఆపడం చాలా కష్టం. అందుకే ముందుగానే అలా జరగకుండా వాటర్ ని బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్స్ పైన స్ప్రే చేస్తారు. దీనివల్ల ఆ బొగ్గులు తడిసి నిప్పు అనేది రాసుకోదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఒక మనిషికి తన జీవితకాలంలో యావరేజ్ గా 600 మైళ్ళు అంటే సుమారుగా 1000 కిలోమీటర్ల వరకు జుట్టు పెరుగుతుందంట. దీనిని కనుక మనం కొలిస్తే ఏపీ నుండి భోపాల్ వరకు ఎంత దూరం ఉంటుందో అంత దూరంతో సమానం. అలాగే ఒక మనిషికి యావరేజ్ గా ఒక రోజులో 20 నుండి 50 వరకు వెంట్రుకలు రాలిపోతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మనం కొన్ని ఇంగ్లీష్ టీవీ షోస్ లో నవ్వుతున్న ఆడియోని వింటాం కదా. అయితే ఒక సర్వే ప్రకారం ఇప్పుడు మనం వింటున్న 90% లాఫింగ్ ఆడియోస్ ని 1950కి ముందే రికార్డ్ చేశారంట. అంటే టెక్నికల్ గా ఇప్పుడు మనం ఆల్రెడీ చనిపోయిన వారి ఆడియోస్ వింటున్నామంట.